సుట్కారము 1, 2 అంటే గౌరవం ఎవరికైనా కానీ ఒక విగ్రహం 2 విగ్రహాలు ఉంటాయి. 14 విగ్రహాలు టోటల్గా ఉన్నాయి. ఏ విగ్రహానికి పర్మిషన్ లేదని నేను సమాచార చట్టం కింద 2024 తీసుకున్నాను. ఏ విగ్రహానికి పర్మిషన్ లేదు, పూర్తిగా లేదు, ఏ విగ్రహం లేదు. అంటే విగ్రహాలని మీకు అధికారం ఉండదని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలని 30-40 ఏళ్ళ ఉండి మీ ఇష్టం వచ్చేట్టు పెట్టి దిష్టి బొమ్మలా పెట్టారు. కూడలంటే ఏ కూడలంటే వైఎస్ఆర్ కూడలని చెప్పాడు కూడాలా. అక్కడ ఉండే ఒక కొత్త వెహికల్ వచ్చింది అన్న ఎక్కడ అంటే పలానా వైఎస్ఆర్ కూడలు లేకుండా చుట్టుకారం మీ దిష్టి బొమ్మలే. ఇప్పటికైనా ఒకటిగా మీరు మున్సిపాలిటీ మీ అధీనంలో ఉంది గత 15 ఏళ్ళ ఉంటే అయినా కూడా మీరు ఒక పర్మిషన్కి అప్లై చేసినారు, ఇష్యూ పెట్టేసినారు, మీరు ఇదింటి ఇచ్చారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కూడలలో పెట్టకూడదని చెప్పండి. అయినా కూడా ధిక్కరించి పెట్టి పాడా కింద ఫండ్స్ తెచ్చి పులివెందులలో అధికార దుర్వినియోగం చేసింది మీరు. ఆ కూడలు మీరు ఎందుకు అయ్యి ఇది గవర్నమెంట్ సొత్తుతో కట్టేటివి. రాజశేఖర్ అనేవాడు వచ్చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నీకు కాదు, మీది వైఎస్ఆర్ పార్టీ, అతను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మీకేం హక్కు ఉంది అతనికి చేస్తానికి? ఇదే వెదవపురంలో, కర్నూలులో, కడపలో ఎన్టీఆర్ విగ్రహం కట్టారు. దయచేసి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతాడో నువ్వు నీ విగ్రహాలను ఈ పత్రికా విలేకరుల మొఖం చెప్తాడాము. ఇంతకుముందుగానే మాట్లాడాను, మా ఇన్ఛార్జ్ వర్గులతో మాట్లాడి, మా మినిస్టర్తో మాట్లాడి ఒక్క విగ్రహం ఎక్కడైనా కానీ ఉండించుకోండి, మిగతా అన్ని చట్ట ప్రకారము అతి తొందరలో తొలగించి దానికి ఖచ్చితంగా మేము అదే పని మీద ఉంటాము. మీరే మాకు అవకాశం కల్పించారు. వెదవపురం తెచ్చే నష్టపోయేది మీరే. ఈరోజు రాజశేఖరికి అవమానపరిచేది మీరే. రాజశేఖరికి చెప్పాడు మా ఇన్ఛార్జ్ ఉదయం ప్రెస్ మీట్లో, వైఎస్ఆర్ అంటే మాకు ప్రేమ అని చెప్పని మీరు భ్రష్టుపట్టిస్తారు వైఎస్ఆర్ను ఈరోజు. కావున దయచేసి అట్లాంటి వాళ్ళను అదే మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెప్పినట్టు అవినాష్ రెడ్డి అంటే అంత ఇంత గౌరవం ఉండేది, ఇట్లా ఉంటుంది అనుకోలేదు. దయచేసి విఘ్నతగా ప్రదర్శించి మీ వాళ్ళని కంట్రోల్ పెట్టుకుంటే సరే. ఇక్కడ పారిపోయే వాళ్ళు ఎవరు లేరు, తరిమి కొడతాం. తప్పుడు పనులు చేసే జాగ్రత్త.